హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్. సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ముందు ఎలా బుక్ చేసుకోవాలి, మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు. ఓకే, ఇవి అందరి దగ్గర ఉండే రూల్సే. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే బుక్ చేసుకోండి, కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళు. ఓకేనా, మెయిన్గా బ్యాంగిల్స్ కానీ రింగ్స్ కానీ సైజ్ చెక్ చేసుకుని బుక్ చేసుకోండి, వాటికి ఎక్స్చేంజెస్ ఉండవు. అన్బాక్సింగ్ కంపల్సరీ, కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వండి. అండ్ నార్త్ వచ్చేటప్పటికి డిటిడిసి కావాలంటే ఎక్స్ట్రా 80 రూపీస్ ఉంటుంది. ఓకే, పోస్ట్ కావాలంటే 50 ఎక్స్ట్రా ఉంటుందండి. ఓకే, ఫ్రీ షిప్పింగ్ పైన ఎక్స్ట్రా వీళ్ళకైతే షిప్పింగ్ అనేది పడుతుంది, ఎందుకంటే రివైజ్ చేశారండి షిప్పింగ్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్ అన్నీ కూడా. ఓకేనా, నేను పంపించేది బెంగళూరు నుంచి, ఆన్లైన్ మాత్రమేనండి. ఓకేనా, సో ఇవన్నీ ప్రతి ఒక్కరి దగ్గర ఒకసారి చెక్ చేసుకుని రూల్స్ అన్నీ కూడా బుక్ చేసుకోండి. ఓకే, అండ్ మెయిన్ నాకు ఇద్దరు చిన్న పిల్లలండి, సో పిక్స్ అనేది నాకు పెట్టడం అవ్వదు. ఇక్కడే క్లియర్గా నేను చూపిస్తానండి, మీరు విని ఓకే అని అనుకుంటే బుక్ చేసుకోవాలి. ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టాలండి. ఓకేనా, ఇవండి రూల్స్. అయితే మాత్రం ఇంకేమైనా డౌట్ ఉన్నా అడగచ్చు. బట్ కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళకి మెయిన్ అండి, నిజంగా పంపిస్తారనే డౌట్ ఉంటుంది కదా బయట అలా జరగడం వల్ల. ఏంటంటే అలాంటి వాళ్ళు మన కమ్యూనిటీ ట్యాబ్లోని ఒకసారి రివ్యూస్ ఉంటాయి కస్టమర్స్వి, ఒకసారి చెక్ చేయండి. సో మీకు తెలుస్తుంది. ఓకేనా, అండ్ ఆల్సో ఒకేసారి బల్క్గా బుక్ చేసుకోకుండా మీకు ఏదైనా ప్రోడక్ట్ ఒక చిన్న ప్రోడక్ట్, ఇయర్ రింగ్స్ ఆర్ రింగ్స్ లాంటివి బుక్ చేసుకుని మీరు క్వాలిటీ కానీ నిజంగా పంపిస్తారా లాంటివి కానీ అలాంటి డౌట్స్ అన్నీ తీరిపోతాయి కదా. ఒకేసారి బల్క్ కాకుండా చిన్నవి బుక్ చేసుకొని మీకు నచ్చింది అని అనుకుంటే తర్వాత బల్క్లో బుక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఇయర్ రింగ్స్ అండి, బాగున్నాయి, సింపుల్గా చూసుకోండి, గోల్డ్ లెక్లో. ఇవి కూడా అంత మరీ మందంగా ఏం రాలేదండి, బ్యాక్ స్క్రూ కిడ్స్కి సరిపోతుందో చూసుకోండి. ఓకేనా, ఇలా వచ్చాయి, పొడుగ్గా ఉన్నాయి చూసుకోండి. సో నేనైతే ఇవి కాంబోలోనే పెడతాను, ఎందుకంటే నాకు బెంగళూరు కంపారిటివ్లీ ఇది మెట్రోపాలిటన్ సిటీ, మీకు బెంగళూరు నార్మల్గా ఏమంటారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా ఎక్కువ కదా, మీకు ఇక్కడ ట్రావెలింగ్కే చాలా ఎక్కువ పడుతుంది నార్మల్గా. సో అర్థమయ్యే ఉంటుంది ఎక్కువ అండి, అందుకని నేను కాంబోస్ పెడుతూ ఉంటాను అనమాట. షిప్పింగ్ ఛార్జెస్ మీకు నాకు మంచిగా ఉండటానికే. ఓకే, మీరు ఎనీ 2 తీసుకోవాలి. సో ఎనీ 2 వచ్చేటప్పటికి 450 ఫ్రీ షిప్పింగ్ అండి, చాలా మంచి ప్రైస్, మిస్ చేసుకోవద్దు. ఎనీ 2 ఓన్లీ 450 ఫ్రీ షిప్పింగ్. ఓకేనా, వచ్చేటప్పటికి ఈ స్టడ్స్ ఎంతమంది అడుగుతున్నారండి, కిడ్స్ కానీ లేదంటే సెకండ్ టాప్స్లా కూడా అడుగుతున్నారు. ఇదైతే సింగిల్ డిస్పాచ్ లేదండి, మీరు దేంతో అయినా తీసుకోవాలి. ఓకేనా, మిస్ అయిపోతాయండి చిన్న చిన్న వాటికి. అండ్ దట్టు ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్ తీసుకోండి, సింపుల్గా మంచి ప్రైస్లో వస్తున్నాయి. ఇలా వస్తాయి మీకు, ఇదిగోండి, సన్నగా ఉంటుంది, ఇదేమీ అసలు డ్యామేజ్ కాదు, మళ్ళీ క్లియర్గా థిన్గా ఇదిగోండి ఇలా వస్తుంది. ప్యూర్ పంచలోహం, సెకండ్ టాప్స్లో వాడుకోవచ్చు, కిడ్స్కి కావాలంటే కిడ్స్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేటప్పటికి మనకి 155 పడుతుందండి. 155 వచ్చేటప్పటికి ఈ స్టడ్ రీస్టాక్ వచ్చిందండి. సో ప్యూర్ పంచలోహ స్క్రూ బ్యాక్, ఇదిగోండి, ఇవి కూడా మరీ ఎక్కువ మందంగా అయితే లేవు. ఓకేనా, ఇవి ఎప్పుడు చిన్నగానే వస్తుందండి లోపలిది. ఓకే, పంచలోహంలో మ్యాక్స్ చిన్నగానే ఇస్తున్నారు, అది నేను తయారు చేసింది కాదు, చూసుకోండి. సో పెద్దవాళ్ళకి అలాగా ఇలా కావాలి అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చండి. ఇది 450 499 ఆ ప్రైసింగ్లో ఉన్నవన్నమాట. సో మీకు మంచిలోగా వస్తుంది, మిస్ చేసుకోవద్దు. ఓన్లీ 399 ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము. ఓకేనా, అండ్ సైజ్ కూడా చూసుకోండి, హెవీ మరీ పెద్దది కాదు, 1.5 mm అట్లా ఉంది, బాగుంది. ఈ జుమ్కాస్ అండి, చాలా చాలా బాగున్నాయి. సో మ్యాంగో ప్యాటర్న్లో వచ్చాయన్నమాట. అలా చూస్తాం కదా, వాటికంతా చాలా చక్కగా మ్యాచ్ అవుతుందండి. నార్మల్గా హ్యాంగింగ్స్ లానే ఇస్తారు కదా మ్యాంగో ప్యాటర్న్ నెక్లెస్లు అంతా. సో చూడండి ఇలా వస్తుంది, ఇదిగోండి. ఓకేనా, జస్ట్ ఇది పాలిష్ పట్టడం వల్ల గట్టిగా తిప్పినా వచ్చేస్తుంది, నార్మల్గా ఈ థిక్నెస్లో ఉంటుంది. సో చూసుకోండి, ప్యూర్ పంచలోహం అండి, అచ్చం గోల్డ్ లాగా ఉన్నాయి. ఆ షైన్ కానీ ఫినిషింగ్ కానీ, స్టోన్ ఎక్కువ వస్తుంది కదా, అండ్ బ్యాక్ సైడ్ కూడా స్టోన్ ఉంది, అందుకే కాస్టింగ్ అనేది పడుతుంది అనమాట. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. 699 ఫ్రీ షిప్పింగ్ అండి, 699 ఫ్రీ షిప్పింగ్. స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు. సో ఇది వచ్చేటప్పటికి మల్టీ కలర్ అండి, మల్టీ కలర్.
ఈ నాను స్టాక్ వచ్చాయండి. ఇవి చాలాసార్లు చూపించాను కదా, సో కావాలి అనుకునే వాళ్ళు అయితే అడగండి. మ్యాక్స్ అన్నీ ఇంచుమించుగా ఒకటే డిజైన్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ స్టోన్స్ కానీ సింపుల్ చిన్న చేంజెస్ ఉంటాయండి. ప్రైజెస్ అయితే ఒకటే ఉంటుంది మీకు. ఓకేనా? సో చూపించట్లయితే జస్ట్ ఒక్కటి మాత్రం చూపిస్తాను మీకు. ఎన్నో సేల్ చేశాను, అందుకనే చాలా రివ్యూస్ కూడా ఉంటాయండి కమ్యూనిటీ ట్యాబ్లో, ఒకసారి చూడండి. ఏది తీసుకున్నా మీకు ఒక్కటేనండి. ఇండివిజువల్గా పిక్స్ అంటే ఒకసారి అడగండి, నేను పెడతాను. బట్ సిమిలర్లీ ఓకే అనుకుంటే తీసుకోవచ్చు, ఏం చేంజ్ ఉండదు అంతా మీకు. లక్ష్మీ అమ్మవారివి ఉంటాయి కదా 750, అవి అయితే స్టాక్ అయిపోయినాయి అండి. మేకింగ్లో ఉన్నాయంటే టైం పడుతుంది. అవి కూడా ఎప్పుడు అడుగుతుంటారు కదా. ఇదిగోండి 2 సైడ్స్ ఓపెన్ యూజ్ చేసుకోవచ్చు. నాను డిటాచబుల్ ఉంటుంది. డాలర్ వేరే వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుందండి. ప్యూర్ పంచలోహం, బ్యాక్ క్లోజ్ డాలర్ అండి. ఓకేనా? అందుకే మనకి బ్యాక్ క్లోజ్ డాలర్ అయ్యండి కూడా మనకి చాలా మంచి ప్రైస్లో వస్తుంది. డిటాచ్ చేసేసుకొని విత్ నానునే వస్తుందండి. 699 ఫ్రీ షిప్పింగ్. 699 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇలాంటి వాటికి ఇవి మ్యాచ్ అవుతాయని నేను ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. వచ్చాయి స్టాక్ కూడా అని. ఇలాంటి నాను ఉన్నా మీరు ఇట్లా ప్రిఫర్ చేయొచ్చు కూడా. ఓకేనా? 699 సేమ్ ప్రైస్ ఉంటుంది. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే అండి. ఈ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి. సో నేను యూజ్ చేసే మీకు రిఫర్ చేస్తాను కూడా. 24, 26, 28, 650 బ్యాంగిల్స్ కాసు మోడల్ చూసుకోండి. ఓకేనా? సో ఇదండి. ఇది వచ్చేటప్పటికి పంచలోహం చాలా బాగుంటుంది. పంచలోహ పాలిష్డ్ స్టడ్. సో క్యూట్ ఉంటుంది. కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. 250 ఫ్రీ షిప్పింగ్. 250 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఇదిగోండి, ఇది మీడియం థిక్నెస్లో వస్తుంది. ఓకేనా? సో ప్యూర్ పంచలోహం బాగుంటుందండి. సింపుల్గా చిన్నగా డైలీ వాడేస్తామంటే వాడేయచ్చు. రీపాలిషబుల్. ఈ స్టడ్ అండి 3 స్టెప్స్లో వస్తుంది. ఇవేంటంటే శారీస్కి బాగుంటాయి. అంటే మ్యాచింగ్ జ్యువెలరీ కాకుండా డైమండ్ ఫినిషింగ్లో చాలా చాలా బాగుంటుంది అనమాట. డ్రెస్కి సెట్ అవుతుంది. పుష్ బ్యాక్లో వస్తాయి. కంప్లీట్ పాలిషింగ్, మైక్రో పాలిషింగ్లో వస్తాయండి ఇవి. ఓకే, డైమండ్ స్టడ్స్, డైమండ్ ఫినిష్డ్ స్టడ్స్ అనమాట. చూడండి 3 స్టెప్స్లో వస్తుంది అనేది అండి స్టడ్ అనేది. ఓకే, హై క్వాలిటీ వస్తుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. 550 ఫ్రీ షిప్పింగ్. 550 విత్ ఫ్రీ షిప్పింగ్. మైక్రో పాలిష్ కాపర్ బేస్డ్ అండి. సో చాలా బాగుంటుంది. మనకి నార్మల్గా ఇది ఒక స్టడ్ ఉంటేనే 350 పడుతుంది కదా, అలాంటి 3 స్టెప్స్లో నైట్ అయితే చాలా మంచిగా మెరుస్తుంది. ఇది బ్లూ కలర్. ఓకేనా? 550 ఫ్రీ షిప్పింగ్. అయితే ప్లెయిన్ గోల్డ్ వాటికి చాలా చక్కగా మ్యాచ్ అవుతాయండి. లైట్ వెయిట్లో ఉంటాయి. కాపర్ బేస్ మైక్రో ప్లేటెడ్. డైలీ వాడితే 6 నెలలు ఇంకా ఎక్కువ రావచ్చు. అండ్ కొంతమందికి తక్కువ వస్తుంది. బాగా హాట్ వాటర్లోని చెమట ఎక్కువ పట్టే వాళ్ళకి పర్ఫ్యూమ్స్ అంతా వాడితే లైఫ్ టైం ఖచ్చితంగా తగ్గిపోతుందండి. జాగ్రత్తగా వాడుకోవాలి. ఫంక్షన్కి అంతా వేసుకుంటే అప్పుడప్పుడు వాడుకుంటే కనుక లైఫ్ అనేది బాగా వస్తుంది. లేదు బడ్జెట్లోనే కదా వాడేస్తాము డైలీ అంటే అది మీ ఇష్టం. బట్ ఏమైనా సరే, ఏ జ్యువెలరీ అయినా సరే, పంచలోహం కానీ ఏదైనా సరే పాలిష్ వచ్చింది ఏంటి అని అంటే ఫంక్షన్కి వాడుకునేది తుడిచేసి జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. కవర్లో, ఎయిర్ టైట్ కవర్లో స్టోర్ చేసుకోవాలండి. ఓకే, అప్పుడు లైఫ్ అనేది బాగా వస్తుంది అనమాట. చెమట ఏమైనా పట్టింది అనుకోండి, చైన్స్ అలాంటి వాటికి తుడిచేసుకొని క్లాత్లో తుడిచేసి జస్ట్ ఎండకంతా ఆరబెట్టద్దు. నార్మల్గా బయట కాసేపు పెట్టి కవర్లో స్టోర్ చేసుకుంటే మంచి లైఫ్ అనేది వస్తుంది. ఏవైనా సరే పాలిష్ వచ్చినవి మీకు లోపల ఉన్న మెటల్, కాపర్ కావచ్చు, బ్రాస్ కావచ్చు, నక్షి జ్యువెలరీ ఇవంతా ఉంటాయి కదా. నక్షి ఇప్పుడు పంచలోహం కావచ్చు, లోపల ఉన్న మెటల్ పంచలోహం, బయట పాలిష్ ఉంటాయి కదా, నెక్లెస్ ఇలాంటివి, అవన్నిటికీనండి బయట ఏదైతే పాలిష్ ఉందో అది మైక్రో పాలిషింగ్ వస్తుంది కదా. ఆ పాలిష్ అనేది పంచలోహంకి గట్టిగా పడుతుందిలేండి నార్మల్గా రిమైనింగ్ మెటల్స్ కంటే. సో ఆ పాలిష్ని మనం మంచిగా లైఫ్ అనేది పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఇవి పాటించండి. ఓకే, ఇది వచ్చేటప్పటికి ప్లెయిన్ గోల్డ్ నెక్లెస్ కానీ నార్మల్గా ప్లెయిన్ వాటికి చక్కగా మ్యాచ్ అవుతుంది. స్క్రూ బ్యాక్లో వస్తాయి. 350 ఫ్రీ షిప్పింగ్. 350 విత్ ఫ్రీ షిప్పింగ్. ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. కింద మనకి బీడ్ వచ్చింది. సో స్పిన్నర్ గ్రీన్ వచ్చింది అండ్ గోల్డ్ బీడ్ కూడా వచ్చిందండి మేకింగ్లో. దానివల్ల లుక్ బాగుంది. అలాగే ఇవి ప్రీమియం క్వాలిటీ అండి. ప్రీమియం యాంటిక్ నక్షి డిజైన్లో చూడండి, హై స్టోన్తో అండ్ కింద మేకింగ్ కూడా చూడండి పర్ల్ మేకింగ్ అండి. హై క్వాలిటీ వస్తుంది. పుష్ బ్యాక్. ఓకే, మీడియం వెయిట్లో వస్తాయి అండ్ 1/4 మాత్రమే జాలీ ప్యాటర్న్ వచ్చిందండి. సో చూసుకోవచ్చు, బాగుంటాయి అండ్ మీకు మంచి ప్రైస్లో కూడా వస్తున్నాయి. కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. ఓకేనా? 460 ఫ్రీ షిప్పింగ్.
460 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా చాలా బాగున్నాయి. అలాగే వంకీ రింగ్స్ అండి, ప్యూర్ పంచలోహం పాలిష్డ్ అనమాట, గోల్డ్ లుక్లో ఉంటాయి. సో చూడండి, ఇవి మీడియం సైజ్, ఒక 12, 13, 14, 15, 16 ఆ సైజెస్ వరకు అడ్జస్ట్ చేసుకునే విధంగా ఇదిగోండి ఇలా ఉంటాయి ఇక్కడ అతుకు. ఓకేనా. సో చూడండి, ఇది కాస్ట్ పడుతుంది ఎందుకంటే నార్మల్గా 299 అలా ఉంటుంది కదా, బ్యాక్ క్లోజ్డ్ వస్తుందండి, ఓపెన్ కాదు. సో ప్యూర్ పంచలోహం వస్తుంది, హై క్వాలిటీ వస్తుంది, లుక్ వైజ్ ఇలా ఉంటుంది. ఓకేనా. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. గట్టిగా వస్తుంది మేకింగ్ అనేది, అందుకే మరీ హెవీగా ఇలా లాగి అట్లా పెట్టుకోవద్దు. ఈ సైజెస్ వాళ్ళే తీసుకోండి, మరి 20 సైజెస్ వాళ్ళు వద్దు. ఓకేనా. అంత దూరం అడ్జస్ట్ చేసుకునే విధంగా కాదు, జస్ట్ సింపుల్. ఇప్పుడు నాది ఇదిగోండి, నాది 12 సైజు, 11, 12 ఈ సైజెస్ చూసారా ఇలా ఉంది. కొంచెం బిగ్ సైజ్ కూడా పెట్టుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది కదా. నేను కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు, టైట్గా ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. గ్రీన్ స్టోన్ది తక్కువ ఉన్నాయండి, ఇలా రూబీ వైట్ ఎక్కువ ఉన్నాయి, గ్రీన్ స్టోన్ తక్కువ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో పెళ్ళిళ్ళకి అంతా కళ్యాణి పొంగరం చాలా చాలా బాగుంటుంది, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు. ప్యూర్ పంచలోహం ఇదిగోండి ఇలా వస్తుంది. నేను షార్ట్లో పెట్టిన బ్లాక్ బీడ్స్ అయితే చాలామంది ఇండివిజువల్ పిక్స్ అడుగుతున్నారండి. సో నేను ఇండివిజువల్గా చూపించేస్తాను ఈరోజు. అండ్ సింగిల్ తీసుకుంటే 750, మీరు 2 కనుక అలా తీసుకుంటే కనుక మీకు ప్రైస్ అనేది 2 తీసుకుంటే 1399 అట్లా పడుతుందండి. ఒక్కొక్కటి 799 అలా కూడా ఉన్నాయి. ఓకేనా. ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ మోడల్ ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్, ఇప్పుడు చూపించేవన్నీ అన్పాలిష్డ్ బ్లాక్ బీడ్స్ అండి. సో డైలీ వేసేసుకోవచ్చు, హాట్ వాటర్లో రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు, స్కిన్ టచ్ ఉండేలాగా వేసుకోండి, అన్పాలిష్డ్ కదా. సో ఇవి నియర్లీ 20 ఇంచ్ వరకు వస్తుందండి, ఇదొక మోడల్. ఓకే. సింగిల్ అయితే 750, 2 అయితే కనుక ఇదిగోండి విత్ డాలర్తో 20 ఇంచ్ అబౌవ్నే ఉంది. ఓకేనా. అన్పాలిష్డ్ గోల్డ్కి ఏ అన్పాలిష్డ్ కూడా గోల్డ్కి ఎగ్జాక్ట్ దగ్గరగా అయితే ఉండదండి, ఈ షేడ్లోనే ఉంటాయి. మీరు కావాలి అని అంటే రీపాలిషింగ్ చేసుకోవచ్చు. ఇది జింక్ బ్రాస్ మిక్స్ షేడ్లో అలా చూసుకోండి. ఓకేనా. మీకు ఇది బ్యారెల్ పాలిషింగ్ చేయించి ఇస్తారనమాట. చైన్స్ కానీ బ్లాక్ బీడ్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ డిఫరెంట్ కాంపోజిషన్ ఉంటుంది కంపేర్ టు మాకు రింగ్స్ హెవీ షైన్ ఉన్నాయి, బ్యాంగిల్స్ హెవీ షైన్ ఉన్నాయంటే దాని కాంపోజిషన్ వేరుంటుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడ రాపిడ్ ఎక్కువ ఉంటుంది, వేడి ఉండదండి. ఓకేనా. సో బ్లాక్ బీడ్స్ అనేవి మాకు ఈ షేడ్ ఓకే, మేము హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాము అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయండి. సిల్వర్ బ్రాస్ మిక్స్ షేడ్లో వస్తుంది, వాటికి దగ్గరగా ఉంటుంది చూసుకోండి. సింగిల్గా కావాలి అంటే 750 ఫ్రీ షిప్పింగ్. ఎనీ 2 కావాలి అని అనుకుంటే కనుక మీకు ప్రైస్ తగ్గుతుంది, నేను కింద మెన్షన్ చేస్తానండి. ఓకే. ఇదొక మోడల్, క్లియర్గా చూసుకోండి, ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. చూసారు కదా 20 ఇంచ్. ఇవన్నీ చైన్ ప్యాటర్న్స్ ఒకటేనండి. ఓకే. నియర్లీ 20 ఇంచ్ అబౌవ్నే ఉంటాయి, ఆల్రెడీ చూపించాను కదా. డాలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవి మిక్స్డ్లో ఉన్నాయి, లిమిటెడే ఉన్నాయండి. సో నిన్న చాలా వరకు బుక్ అయిపోయినాయి. సో ఇంకెవరైనా లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు షార్ట్స్ చూడరు కదా, దానికోసం అని నేను మళ్ళీ పెడుతున్నా. సో చూసుకోండి, మీకు కావాలి షేడ్స్ అన్పాలిష్లోనే కావాలి అని అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చండి, మార్క్ చేయండి. చాలా వరకు అయిపోయినాయి అనమాట. ఓకే. మీకు డిజైన్ నచ్చింది అనుకునే వాళ్ళు చూసుకోండి. ఇదొకటి. అండ్ స్టోన్స్ కూడా చూసుకోవచ్చు అండి. మీరు పాలిషింగ్ కావాలి అనుకుంటే కనుక వీటిపైన పాలిషింగ్ కూడా వేసుకోవచ్చు, మీరు మార్క్ చేసి పెట్టేయండి. ఓకే. ఎనీ 2 వచ్చేటప్పటికి 1399 ఫ్రీ షిప్పింగ్ అండి. 18 ఇంచ్ కూడా అదే ప్రైస్లో వచ్చింది మీకు, 21 ఇంచ్ది కూడా ఇంత మంచి డాలర్తో మంచి ప్రైస్లో వస్తున్నాయి, మిస్ చేసుకోవద్దు. ఓకేనా. సో ఇదిగోండి చైన్ ప్యాటర్న్, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. రండి, ఇవి కూడా సేమ్ అదే లెంత్వి, సింగిల్ లైన్ అడిగిన వాళ్ళ కోసం అనమాట. ఇవి ముందంతా డబల్ లైన్స్ చూపించాం కదా. సో చైన్ ప్యాటర్న్ ఇదిగోండి. ఓకే. మీకు ఇది కావాలి అని అంటే ఇండివిజువల్గా అడిగారు, అందుకని చూపిస్తున్నాం మీకు. ఇవి 4 మాత్రమే ఉన్నాయండి. ఈ ప్యాటర్న్ నియర్లీ 20 ఇంచ్ ఇలా ఉంటుంది, అన్పాలిష్డ్ అండి ఇవి. సో ఇవి కావాలి అంటే ఇది మార్క్ చేసుకోండి. ఓకేనా. సో డాలర్స్ అయితే చాలా బాగున్నాయండి, జస్ట్ స్ప్రింగ్ టైప్ అనమాట. ఇదంతా అన్పాలిష్డ్, హీట్ బట్టి స్కిన్ టైప్ బట్టి అన్నీ ఇంక్లూడ్ అవుతాయి. వచ్చేటప్పటికి 18 ఇంచ్ లెంత్ ఉంటుందండి. మాకు డిఫరెంట్ డిజైన్ వద్దు చైన్ అనుకునే వాళ్ళు ఇలా డబల్ లైన్లో ప్లెయిన్ వస్తుంది, డాలర్ కొంచెం స్టోన్ వర్క్ ఎక్కువ వస్తుంది అనమాట. డాలర్ మొత్తం అన్పాలిష్డ్ చూడండి.
లక్ష్మీ అమ్మవారిది. ఓకేనా. సో ఇలా స్క్రీన్ షాట్. బ్లాక్ బీడ్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి, ఇప్పటికీ చేసి ఇచ్చారు మ్యానుఫ్యాక్చర్. సో మిస్ చేసుకోవద్దు, చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట డిజైన్స్. ఓకే, ఈ ప్యాటర్న్ ఇవి 18 ఇంచ్ అండి. ఇందాక 20 ఇంచ్ చూసారు కదా, ఇవి 18 ఇంచ్. స్క్రీన్ షాట్ తీసుకోండి. కావాలి అనుకునే వాళ్ళు ఇలా ఉంటుంది. అన్నీ మేకింగ్లోనే వస్తాయి, అన్నీ అన్పాలిష్డ్ చూడండి. మరి ఎగ్జాక్ట్ గోల్డ్ అలా ఉండవండి, డల్ షేడ్లోనే ఉంటుంది. పాలిష్ లేనిది ఎట్లుంటుంది చూసుకోండి. కాకపోతే డైలీ వాడేసుకోవచ్చు మంచిగా. స్క్రీన్ షాట్ తీసుకోండి. అయితే 2నే ఉన్నాయండి. ఇవి కూడా 18 ఇంచ్. ఇంకా 2 మాత్రమే ఉన్నాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది కావాలి అనుకునే వాళ్ళు. ఈ బాల్ది వచ్చేటప్పటికి డబల్ అయింది, చాలా మంది అడిగారండి. నెక్ లెంత్ ఉంటుంది, బాగుంటుంది. కొంచెం 15 ఇంచ్ టైట్ నెక్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు అండి. చూడండి, షార్ట్ లెంత్లో వస్తుంది, డబల్ లైన్ గోల్డ్ ఇలా బాల్ వచ్చింది, చాలా మంది అడిగారు. చూసుకోండి, ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు ఇది కావాలి అని అంటే ఇది కూడా చక్కగా తీసుకోవచ్చు. సింపుల్గా లుక్ వైజ్ ఉంటుంది. ఇవి చాలా మంది అడుగుతున్నారు, ఇవైతే రీస్టాక్ చేయించామండి. ఓకేనా, మీరు ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు. ఓకే, ఇదిగోండి. ఎప్పుడు ట్రెండింగ్లో ఉండే భారతి చైన్ అండి, చాలా మంది అడుగుతున్నారు. సో మీకు అన్ని సైజెస్లో తీసుకొచ్చామంటే థిక్నెస్ కొంతమంది సన్నగా, మీడియం చూపిస్తే సన్నగా అడుగుతున్నారు. అందుకని చెప్పి ఇది ఎక్కువ మూవ్ అవుతుందండి ఈ చైన్. సో ప్యూర్ పంచలోహ అన్పాలిష్ డైలీ వేర్ అండి. బాడీ హీట్ బట్టి, కాంపోజిషన్ బట్టి కూడా డిఫర్ అవుతుంది. సో చూసుకోండి, మీకు 5 మెటల్ మార్కింగ్తోనే వస్తుంది. మీరు పాలిషింగ్ కావాలి అని అంటే ఎప్పుడైనా సరే వేయించుకోవచ్చు. ఓకేనా, 5 మెటల్ మార్కింగ్, ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్. ఇది కొంచెం థిన్ ప్యాటర్న్ అండి, మరీ ఇన్విజిబుల్ అంత థిన్ ఉండదు. ఓకేనా, హెవీ ఉన్నవి ఎప్పుడు థిన్ చైన్స్కి హ్యాంగ్ చేయొద్దండి. 1.5 to 2 mm విడ్త్వి కావాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. 25 ఇంచ్ లెంత్ అండి. లెంత్ వచ్చేటప్పటికి 25 ఇంచ్, ప్యూర్ పంచలోహ అన్పాలిష్. షేడ్ చూసుకోండి, మీకు 5 మెటల్, మీకు రా షేడే తెలుస్తుందండి. ఎగ్జాక్ట్ ఎప్పుడు అన్పాలిష్డ్ గోల్డ్ షేడ్లో ఉండదు. ఓకేనా, అండ్ సీజన్స్ బట్టి కూడా చేంజ్ అవుతుంది. మీ ఒంటి వేడిని బట్టి మాకు కావాలి, మెయిన్ హెల్త్ బెనిఫిట్స్ కోసం అండి పంచలోహ అనేది. మీరు కావాలి అని అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ రౌండ్ హుక్ వస్తుంది, 5 మెటల్ మార్కింగ్తో వస్తుంది. అండ్ ఎన్నిసార్లు అయినా పాలిషింగ్ కూడా వేయించుకోవచ్చు, లైట్ వెయిట్లోనే వస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. ఇది వచ్చేటప్పటికి 1899 ఫ్రీ షిప్పింగ్. 1899 ఫ్రీ షిప్పింగ్ అండి. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్, దట్టు 25 ఇంచ్ లెంత్ది. కాదు, మాకు కొంచెం లావుదే కావాలి అని అనుకుంటే కనుక, లావ్ అంటే హెవీ కాదు, స్కేల్తో చూపిస్తాను, చూసుకొని బుక్ చేసుకోండి. కూడా మీకు 5 మెటల్ మార్కింగ్తోనే వస్తుందండి. ఇది వెయిట్ మీడియం ఉంటుంది, ఇందాక చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది మీడియం వెయిట్ ఉంటుంది. అన్పాలిష్డ్ ప్యూర్ పంచలోహ 2 to 3 mm వరకు ఉంటుందండి. విడ్త్ అనేది మీడియం వెయిట్ వస్తుంది. ఓకేనా, ఇది కూడా 25 ఇంచ్, యాక్చువల్ 26 అని ఇచ్చారు, నేను మినిమమే చెప్తున్నానండి. ఓకేనా, సో రౌండ్ హుక్ వస్తుంది, 25 ఇంచ్ లెంత్, 2100 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఎప్పుడు కూడా చైన్స్ 2000 అబౌవ్ దాటిన చైన్స్కి ప్రతిసారి గిఫ్ట్ వేస్తానండి. అందరికి తెలిసే ఉంటుంది కదా, చైన్స్కి అయితే ఖచ్చితంగా గిఫ్ట్ వేస్తానండి, ఇస్తూ ఉంటాను. అలా అని మళ్ళీ వాటికి పిక్స్ అయితే పెట్టలేనండి, జస్ట్ నార్మల్గా నా సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమని. ఓకే, అలాగే 30 ఇంచ్ లెంత్లో మీడియం, ఇదిగోండి 30 ఇంచ్లో చిన్న సింపుల్గా. ఫస్ట్ చూసాం కదా 25 ఇంచ్ తిండి, దానికంటే అండ్ ఇందాక చూసిన లావ్ చైన్ కంటే మిడిల్లో ఉంటుంది విడ్త్ అనేది. ఓకేనా, బాగా హైట్గా ఉండేవాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు అండి. హైట్గా ఉండేవాళ్ళు మాకు లావ్ వద్దు అట్లా అనుకుంటారు. ఇదిగోండి, ప్రతి దగ్గర అటాచ్మెంట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయండి అన్పాలిష్డ్ చైన్స్కి. ఎందుకంటే 5 మెటల్ వేసినప్పుడు మనకి గాజులకు ఒక చోట అతుకుంటుంది కదా, ఇదిగోండి ఈ గాజులు ఉన్నాయి, ఇక్కడ అతుకుందా, అలాగే వీటికి ఒక మేకింగ్ చేయాలి. ఇక్కడ అతుకు అనేది లోపల ఉంటుంది, ప్రతి దానికి ఉంటుంది, కొన్ని చోట్ల డార్క్నెస్ కూడా ఉంటుంది, క్లియర్గా చెప్తున్నానండి. ఓకేనా, ఆ అతుకు అనేది ఇదే మెటల్తో వేయలేరు అనమాట, ఇది కరగదు, వంగదు.
దానికి వేసేది డార్క్నెస్ వస్తుంది. అందుకే పంచలోహం అతుకుల ధర కొన్నాళ్ళకి కొంతమందికి తెలియదు, కొంతమందికి బాగా హీట్ ఉండే వాళ్ళకి ఏంటంటే త్వరగా బయటపడుతూ ఉంటాయి అతుకులు. భారతీ చైన్కి ఎక్కువ అతుకులు, ఈ చైన్స్కి వచ్చేటప్పటికి హెవీగా ఉన్నవి హ్యాంగ్ చేయొద్దు. భారతీ చైన్కి మెయిన్ అండి, ఓకేనా, హెవీగా ఉండేవి. ఇప్పుడు నాన్తాడు ఉందండి, వాటికి హ్యాంగ్ చేయొచ్చు, ఎందుకంటే అది తీగ కదా, ఒకటే తీగతో మేకింగ్ అనేది వస్తుంది లాస్ట్ వరకు, దానికి హ్యాంగ్ చేయొచ్చు. నాన్తాడు, కొబ్బరి తాడు వాటికి. సో ఇలాంటి వాటికి బరువు అయిన వాటి హ్యాంగ్ చేయొద్దు, చెప్తున్నాను, ఓకేనా. నార్మల్గా చైన్లో వేసుకొని సింపుల్గా వేసుకోవడం బెటర్. 5 మెటల్ మార్కింగ్తో వస్తుంది. 31 to 32 ఇంచ్ కూడా ఉందండి లెంత్ అయితే. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ విత్ 5 మెటల్ మార్కింగ్. మీకు ఈ షేడ్స్ ఓకే అనుకునే వాళ్ళు, డైలీ వాడేసుకుంటాం, హెల్త్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాం అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు, ఓకేనా. 2450, 31 ఇంచ్. ఇది కూడా మీకు మంచిగా వస్తుంది. మీకు 3000 వరకు ఉన్నాయండి ప్రైజెస్, సో మిస్ చేసుకోవద్దు. కావాలి అనుకునే వాళ్ళు ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ ఐలివేర్ ఈ షేడ్లో ఉంటుంది, కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి, ఓకేనా. బాడీ హీట్ బట్టి చేంజ్ అవ్వచ్చు. నేను మీకు పంచలోహం ఏంటంటే ఎన్నిసార్లు పాలిషింగ్ వేసుకోవచ్చు అండి. మీకు గోల్డ్ లుక్లోనే కావాలి, అప్పుడప్పుడే వేసుకుందాం అనుకుంటున్నాం, డైలీ మేము వాడుకోమనుకునే వాళ్ళు కూడా పాలిషింగ్ అనేది వేసుకోవచ్చు, ఓకేనా. వచ్చేటప్పటికి 5+5 మోడల్ అండి, ఇవి కూడా ఎక్కువ అడుగుతుంటుంటారు. చూడండి, మీకు 5 మెటల్ మార్కింగ్తో వస్తుంది ఇలా అండి. ఇవి 5+5 అంటే ఇది 1 2 3 4 5, ఇవి 5 డిజైన్ ఉంటుందా, మధ్యలో ఇలా ప్రియాంక మోడల్ డిజైన్ ఉంటుంది కదా, అది ఒక 5, మళ్ళీ ఈ డిజైన్ ఇలా రిపీట్ అవుతుంది అనమాట చైన్ అనేది. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్. సో మీకు ఈ మోడల్ కావాలి అనుకునే వాళ్ళు ఇది లిమిటెడే ఉందండి, ఓకేనా. సో ఇదైతే ఇక్కడ చూడండి 3 mm, ఇక్కడ ఎంత 2, మీడియం థిక్నెస్ అనమాట, మీడియం వెయిట్లోనే ఉంటుంది. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్. మీకు ఈ డిజైన్ కావాలి అనుకుని తీసుకోండి. ఈ చైన్స్ అన్నీ కూడా ఒక దగ్గర స్టిఫ్గా, ఒక దగ్గర ఫ్లెక్సిబుల్గా, ఎందుకంటే ఇక్కడ వరకు మెటల్ మేకింగ్ చేశారు, అయిపోయింది, మళ్ళీ ఇక్కడ అతికిస్తారు కదా, అక్కడ స్టిఫ్నెస్ అనేది కొన్ని చోట్ల అట్లా వస్తుంటుంది ఖచ్చితంగా అనేది. ఇక్కడనే కాదండి, చేసే మేకింగ్ చేది మార్క్ బట్టే మీకు అర్థమైపోతుంది. ఒకరిద్దరు చేస్తారు మ్యానుఫ్యాక్చర్స్, సో అది సేమ్ అందరి దగ్గర ఉండేది సేమ్. వేరు మ్యానుఫ్యాక్చర్ అయినా సరే ఆ మెటల్ తత్వమే అంత, ఓకేనా. సో ఇది కావాలి అనుకునే వాళ్ళు ఇది బుక్ చేసుకోండి. 1999 ఫ్రీ షిప్పింగ్, 1999 ఫ్రీ షిప్పింగ్ అండి. మీరు జెంట్స్కి ఏమైనా కావాలి అని అనుకున్నా తాళీ చైన్లో కూడా యూజ్ చేస్తున్నారండి. ఇవి ఎక్స్ డిజైన్ ఇలా వస్తుంది. హెవీ వెయిట్ అయితే ఉండవు, మీడియం వెయిట్లోనే ఉంటుంది, ఓకే. డబ్ల్యూ హుక్తో వచ్చింది. ఎస్ డిజైన్ ఇలా ఉంటుంది, ఫ్లాట్ డిజైన్ అనమాట. 25 ఇంచ్ ఉంటుందండి, ఇయర్లీ 24 to 25 ఇంచ్ లెంత్. 2100 ఫ్రీ షిప్పింగ్, 2100 ఫ్రీ షిప్పింగ్. ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్. దీనికి మార్కింగ్ రాదండి. ఇక్కడ మీరు సేమ్ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ ఎట్లా వేయగలరు చెప్పండి, ఇదిగోండి ఇలా వేసుకుంటారు వాళ్ళకి తెలిసినట్టుగా, ఓకేనా. ఇక్కడ కడ్డీలాగా రాలేదు కదా, వస్తే వేయగలుగుతారు. దీనికి వేశారనుకోండి చైన్ రూపు మారిపోతుంది, బాగుండదు. ఇది లైట్ వెయిట్లో ఉంటుందండి. లోటస్ డిజైన్, లోటస్ చైన్ ఇది. సో చూసుకోండి, లోటస్ చైన్ అంటారు ఇది. వీటికి కంపారిటివ్లీ ఇందాక ఎస్ డిజైన్ కానీ ఇది కానీ కొంచెం విట్ ఎక్కువగానే ఉంటాయండి. సో జెంట్స్కి బాగుంటాయి, బాయ్ కిడ్స్కి బాగుంటాయి. మీకు 4 to 5 mm వరకు విట్ వస్తుంది, లైట్ వెయిట్లో ఉంటాయి. తాళీ చైన్లో కూడా కొంచెం బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ అండి. ఇది కూడా నియర్లీ 24 to 25 మధ్యలో ఉంటుంది. సో 25 ఇంచెస్ లెంత్, 2350, లోటస్ డిజైన్, ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్. ఇది కావాలి అని అనుకుంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఉండండి డిఫరెన్స్, మీకు ఏది కావాలో అది మార్క్ చేయొచ్చు, ఓకేనా. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ డైలీ వేర్, రెండు బాగుంటాయి. ఇది లోటస్ డిజైన్, ఇది ఎస్ డిజైన్ లాగే వస్తుంది కానీ ఫ్లాట్ మోడల్ అనమాట. ఇది కొంచెం ఉబ్బినట్టుగా, ఓకేనా.
మనకి ఈ డిజైన్ అండి తీసుకొచ్చి చాలా రోజులైంది కదా, ఎందుకంటే ఇది ఎక్కువ కాస్ట్ పడుతుందండి. ఈ డిజైన్ నార్మల్గా పంచలోహం ఏంటంటే మెటల్ కంటే మేకింగ్ కాస్టే ఎక్కువ అండి. ఒక చైన్ 1 డే పట్టింది అనుకోండి, ఆ రోజుకి ఆ కూలి ఎంత పడుతుంది, మినిమం 600-700 ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు కదా. సో ఆ చైన్లోని ఒక చైన్ 2 days చేస్తే 2000లోని మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది ప్రైస్ మేకింగ్కే పడుతుంది అనమాట. మెటల్ కంటే పంచలోహాలో హ్యాండ్ మేకింగ్లో వస్తాయి కదా, అది మెయిన్. చాలాసార్లు చెప్తుంటాను కదా. సో అలాంటి వాటిలో కష్టమైన డిజైన్ ఇదనమాట. మధ్యలో గుండ్లు చేయాలి, తర్వాత ఈ సైడ్ చైన్స్కి అతికించడం, ఇవంతా హ్యాండ్ మేకింగ్లో చేయడానికి ఎక్కువ టైం పడుతుంది ఈ డిజైన్కి అని చెప్పారు. కాస్ట్ అయితే పడుతుందండి. సో చూసుకోండి, మేము గోల్డ్కి రీప్లేస్మెంట్గా తీసుకుంటాము, లైఫ్ టైం వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో తీసుకుంటున్నాము అనుకునే వాళ్ళైతే ఆలోచించుకోండి. ఎందుకంటే వస్తుంది కొంతమందికి తాళి చైన్స్ కానీ బ్రేస్లెట్స్ కానీ ఇవన్నీ చైన్ మేకింగ్ వచ్చినవి 100లో ఒక 40% మెంబర్స్కి సెట్ అవుతుంది అండి. ఎప్పుడు పంచలోహం కొంతమందికి నేను చాలా రోజుల నుంచి సంవత్సరం నుంచే వాడేస్తున్నాను, చాలా బాగుందంటారు. కొంతమందికి అసలు నెలలోనే డార్క్ అవుతుంది. ఒంటి వేడిని బట్టి ఉంటుంది, కాంపోజిషన్ బట్టి కూడా ఉంటుందండి. ఓకేనా. సో మీకు డార్క్ అయిపోతుంది అని అనుకుంటే పాలిషింగ్ వేసుకోవచ్చు. మాకు 1 గ్రామ్ గోల్డ్ షాప్లో అంతా అడిగితే అక్కడ ఇస్తారు. నా దగ్గర ఇప్పుడు చేయడం లేదండి. అప్పుడు అంతా డిసెంబర్లో అలా చేయించేదాన్ని, ఇప్పుడు అసలు ఇవ్వడం లేదు, చాలా లేట్ చేశారనమాట మొన్న ఇచ్చింది. అందుకనే నేను ఇంకా పాలిషింగ్కి తీసుకోవడం లేదు. సో చూసుకోండి, ఇలా వాడేసే వాళ్ళు ఉన్నారు, ఒకరిద్దరు అడుగుతుంటారనమాట పాలిషింగ్ కోసం. బయట 1 గ్రామ్ గోల్డ్ షాప్లో అలా చేస్తుంటారు. మీకు పాలిషింగ్ కావాలి అనుకునే వాళ్ళు, లేదు ఇలాగే మాకు సెట్ అయింది అనుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు, ఏ అన్పాలిష్డ్ చైన్ అయినా సరే. ఓకేనా. ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి 30 ఇంచ్ లెంత్ వస్తుందండి. 3500. ఈ డిజైన్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఈ చైన్ చేయడానికి 2 days కంటే ఎక్కువ టైం పడుతుందటండి వాళ్ళకి. 3500. మీరు చూడొచ్చు, చాలా ఇది వచ్చేటప్పటికి 4-5 అంతవరకు కూడా ఉంది ప్రైసింగ్, మిస్ చేసుకోవద్దు. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్. ఈ డిజైన్ 5 mm విత్ వరకు ఉంటుందండి. 4 to 5 mm మీడియం వెయిట్లో ఉంటుంది. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ డైలీ వేర్. అలాగే మనకి ఈ నెక్లెస్ అయితే స్టాక్ వచ్చాయండి. చాలా రోజులకి చాలా మంది అడుగుతుంటారు కదా. సో చూసుకోండి, సేమ్ మనకి తాళీ చైన్స్ సేమ్ మ్యానుఫ్యాక్చర్ అండి. ఓకేనా. ఎంత బాగుంటుందో అడుగుతుంటారు అనమాట. ఇదిగోండి, మీకు పైనే 5 మెటల్ జ్యువెలరీ అని అదే మ్యానుఫ్యాక్చర్. ఓకేనా. తాళీ చైన్స్ ఇవన్నీ చేసే వాళ్ళేనండి. కాకపోతే ఆ కవర్ పైన వేయగలరు, కానీ ఇక్కడ అంతా వేశారు అనుకోండి, ఏమవుతుంది, దాన్ని ఐడెంటిఫికేషన్ కోసం వేస్తే దాని డిజైనే బాగుండదు కదా. నార్మల్గా చెప్పాలంటే ఇవి 3 మెటల్ వస్తుంది. గోల్డ్ సిల్వర్ ఖచ్చితంగా రాదండి. కాపర్, బ్రాస్, బ్రాంజ్ వీటిపైనే మనకి పాలిషింగ్ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్కి మనం ఈ వేస్తారని అసలు అనుకోలేము. ఇంతకుముందు వేసేవాళ్ళండి. ఇప్పుడు సిల్వర్ వచ్చి 1% వేస్తున్నారు. ఎవరికైనా కాంపోజిషన్ కావాలి అని మీరు పెట్టచ్చండి ఏ మెటల్స్ అనేది. నేను మీకు మ్యానుఫ్యాక్చర్ది మీకు ఫార్వర్డ్ చేస్తా కూడా. ఓకేనా. సో 3 మెటల్ విత్ పాలిషింగ్లో ఎగ్జాక్ట్ చాలా మంచి గోల్డ్ లాగా ఉంటుంది. అండ్ స్టోన్ చూసారా, డైమండ్ ఫినిషింగ్లో వస్తుంది. మొత్తం హై క్వాలిటీ వస్తుందండి. నెక్స్ట్ సెట్ రీస్టాక్ వచ్చింది. చాలా మంది అడిగి విసిగిపోయారు కూడా ఈ నెక్స్ట్ సెట్. టోటల్గా మీకు 20 inches లెంత్ వరకు ఉంటుంది, అబోవ్నే ఉంటుందండి. విత్ బ్యాక్ చైన్ కూడా హై క్వాలిటీలో వస్తుంది. ఫంక్షనల్ వేర్ యూస్ చేస్తే చాలా ఇయర్సే వస్తుందండి. ఇలా బాక్స్ చైన్ ప్యాటర్న్ వస్తుంది. బ్యాక్ సైడ్ పీకాక్ డిజైన్తో డైమండ్ డాలర్, ఇదిగోండి ఇలా మీడియంలో వస్తుందండి సైజ్ అనేది. స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు. సేమ్ ప్రైస్లో ఇస్తున్నామండి. 750 ఫ్రీ షిప్పింగ్. మెటల్ రా మెటీరియల్ అంతా పెరిగింది కదా, ఏమందో మీకు ఓల్డ్ ప్రైస్ ఇస్తున్నాము. సో మిస్ చేసుకోవద్దు. పెరగకముందే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు, అప్పుడు అడిగిన వాళ్ళు కూడా బుక్ చేసేసుకోవచ్చు. ఫుల్ వైట్ చాలా బాగుంటుంది. కిడ్స్ నుంచి అందరికీ ఒక లాంగ్ హారాలు, లాంగ్ బ్లాక్ బీడ్స్ వేసుకున్నప్పుడు నాను లాంటివి ప్రిఫర్ చేస్తుంటారు కదా, అలాంటి ప్లేస్లో ఇది వేసుకున్న అచ్చం గోల్డ్ లాగా ఉంటుందండి. అలాగే ఇది రూబీ వైట్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకేనా. ఈ చైన్ రా చైన్ని మనకి పాలిషింగ్ వేస్తారండి. సో అవుట్ సైడ్ పడుతుంది పాలిష్, లోపల మీకు ఇలా వేసుకున్నప్పుడు లోపల తెలియదండి. లోపల డార్క్నెస్ కోసం అడుగుతూ ఉంటారు, అదే క్లియర్గా మీకు క్లారిఫై చేస్తున్నా. ఓకే. సో చూడండి, రూబీ వైట్ కూడా చాలా బాగుంది. అన్నిటికీ మ్యాచ్ అవుతుందండి.
సో టోటల్ అవి 6 అండ్ ఇవి 6 మాత్రం ఉన్నాయి, మిస్ చేసుకోవద్దు. కావాలి అనుకునే వాళ్ళు 750 ఫ్రీ షిప్పింగ్. 750 ఫ్రీ షిప్పింగ్ అండి. నెక్కి వేసుకుంటే చూడండి ఎంత బాగుందో. ఇలా టైట్ నెక్ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే. ఇదిగోండి, ఇవి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ వేర్ బ్యాంగిల్స్. ఇవి స్టాక్ వచ్చాయండి. ఈ స్పైరల్ ఎక్కువ అడుగుతుంటారు కదా, ఆఫీస్ వేర్ అంతా బాగుంటాయి. ఓకే, సో చూసుకోండి. ఇది 2-4 అయితే 5.8 సైజు. ఇవి కొంచెం పెద్దగానే వస్తాయి కంపారిటివ్లీ. ఓకేనా, సో 2-6 వచ్చేటప్పటికి ఇదిగోండి 6.1 వరకు కూడా ఉంటుందండి. నార్మల్గా రిమైనింగ్ బ్యాంగిల్స్ అయితే 5.9 వస్తాయి. ఇది గ్లాస్ బ్యాంగిల్కి దగ్గరగా ఉంటుంది అనమాట. ఓకేనా, 2.8 వచ్చేటప్పటికి 6.4 వరకు కూడా ఉంది. ప్యూర్ పంచలోహం, మంచి వెయిట్లో వస్తాయి. సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ వస్తాయండి. చాలా బాగుంటాయి. సౌండ్ చూస్తేనే మనకి అర్థమవుతుంది. 699 ఫ్రీ షిప్పింగ్ అండి. కావాలి అనుకునే వాళ్ళు ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. సో చూడండి, సెట్ ఆఫ్ 4 వస్తాయి, 2 రావు. ఇలా హై క్వాలిటీ వస్తుంది. ఇది అటాచ్మెంట్ అండి. ప్రతిదానికి అటాచ్మెంట్ అనేది ఒక చోట ఉంటుంది బ్యాంగిల్కి, గీతల్లాగా ఇట్లా. ఎందుకంటే కంప్లీట్ హ్యాండ్ మేకింగ్ కదా, అటాచ్మెంట్ లేకుండా అవ్వదండి. ఒక దగ్గర అతికిస్తేనే మనకి అవుతుంది. లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటాయి. అలాగే కడాస్ అయితే వచ్చాయండి, న్యూ స్టాక్ మోడల్ అండి. అండ్ ఇది స్టోన్ కాదు, మీనాకారి వర్క్. ఇది కానీ ఇది కానీ. ఓకేనా, ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్, ఓపెనబుల్ కాబట్టి 2-2 వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా 2-4 వాళ్ళు పెట్టుకోవచ్చు, 2-10 వాళ్ళు వేసుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. సో ఎలా అయినా బాగుంటుందండి. ఇలాగా మనకి కమలంలో చాలా చాలా బాగుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ డైలీ వేర్ కదా అండి. 450 ఫ్రీ షిప్పింగ్. 450 విత్ ఫ్రీ షిప్పింగ్. అండ్ లుక్ వైజ్ చూడండి ఎంత బాగుందో. ఓకే, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాంగిల్ బట్టి. ఇది ఒక సింపుల్ ప్యాటర్న్. ఓకే, ఇది మీనాకారి వర్క్ తెలుస్తుంది కదండి. ఇంకా అసలు మనకి న్యూ మేకింగ్ నుంచి డైరెక్ట్గా వచ్చాయండి. సో ఇలా ఉంటుంది. అప్పుడప్పుడు కొన్నిటికి ఇక్కడ చిన్న గీతల్లా కూడా ఉంటాయి, అవేమి ఎఫెక్ట్ చేయవండి. అది మేకింగ్లో వస్తాయి. హ్యాండ్ మేడ్ చెప్పాను కదా. ఇదిగోండి బ్యాక్ క్లోజ్డ్, ఇదిగోండి బ్యాక్ క్లోజే ఉంది. దానిపైన మనకి మీనాకారి వర్క్ చూసుకోండి. ఇక్కడ అతుకు కూడా ఉంటుంది, ఇక్కడ డార్క్నెస్. 450 ఫ్రీ షిప్పింగ్. లుక్ వైజ్ బాగుంటుందండి. 450 విత్ ఫ్రీ షిప్పింగ్. స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. అండ్ 2 కూడా తీసుకోవచ్చు అండి. ఓకే, చూడండి ఇలా ఉంటుంది. ఇవ్వండి. సో డైమండ్ ఫినిషింగ్ డాలర్ చూడండి, కంప్లీట్ మైక్రో పాలిషింగ్లో చాలా బాగుంటుంది. సో చాలామంది మా దగ్గర 24 ఇంచ్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయండి, లేదంటే 20 ఇంచ్ ఉన్నాయి, దానికి డాలర్స్ కావాలని చెప్పి అడుగుతుంటారు. ఇదిగోండి ఎంత బాగుందో. బ్లాక్ బీడ్స్ కానీ బీడ్స్ కానీ క్రిస్టల్ వాటికి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి. ఇలా వస్తాయండి ఇయర్ రింగ్స్. కానీ కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్ ఏడీ స్టోన్స్తో చాలా చక్కగా ఉంటుంది. హై క్వాలిటీ అండి. స్టోన్కే కాస్ట్ పడుతుంది. పుష్ బ్యాక్ కాబట్టి ఈవెన్ ఇయర్ రింగ్స్ కిడ్స్కి పెట్టేసి మీరు ఓన్లీ డాలర్ వేసుకుందాం అనుకున్నా సరే తీసుకోవచ్చు. ఓకేనా, కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్. ఇది వచ్చేటప్పటికి మనకి 450 ఫ్రీ షిప్పింగ్ అండి. హై క్వాలిటీ 450 ఫ్రీ షిప్పింగ్. స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చినట్లయితే. ఇదైతే సింపుల్ డాలర్ అండి. మీరు బ్లాక్ బీడ్స్ వాటికి వేసుకోవచ్చు. లైట్ పాలిషింగ్లోనే వస్తుంది. బడ్జెట్ అనమాట. సో చూసుకోండి సింపుల్గా వితౌట్ ఇయర్ రింగ్స్. ఏదైనా ఫ్రీ షిప్పింగ్ దాంతో తీసేసుకోండి. మా దగ్గర బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. ఇలాంటి వాటికి సింపుల్గా డాలర్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి. ఇది జస్ట్ 135 అండి. 135 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ వాటితో తీసేసుకోండి. ఓకేనా, సింపుల్ 18 ఇంచ్ వాటికి కూడా ఎంత బాగుంటుంది. ప్రీమియం మ్యాట్ డాలర్ ఓన్లీ $2 ఉన్నాయండి. ఓకేనా, సేల్లో వస్తుంది. క్లియరెన్స్ సేల్ మీకు ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి. ఇదైతే 199 అండి. షిప్పింగ్ ఎక్స్ట్రా. మీరు ఇవన్నీ ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసుకోవాలి. జస్ట్ 199 అండి. మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నాను, మిస్ చేసుకోవద్దు. 350 అలా ఉంటుంది. ప్లీజ్ సేల్ దండి. మళ్ళీ ఇదిగోండి, ఇవైతే పంచలోహం డాలర్ అండి. ఇది కూడా మీకు సేల్లో వస్తుంది. ఈచ్ 199 ప్లస్ షిప్పింగ్. అంటే ఫ్రీ షిప్పింగ్, ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో బుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వస్తుంది సింపుల్గా. ఈ 3 మాత్రమే ఉన్నాయండి ప్యూర్ పంచలోహంవి, సేల్వి. ఇదిగోండి
ఇట్లా ఉంటాయి. చిన్న హోల్ ఇట్లా ఉంటుంది, చిన్న సన్నని చైన్స్కి అలా బాగుంటుంది. ఇదండి వాళ్ళ కలెక్షన్ అయితే. అండ్ ప్లీజ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. మన కలెక్షన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.